చాలా మంది కూడా అందరూ నా వాళ్ళే, అందరూ నాలాంటి మనసున్న వాళ్ళే, అందరూ నా వాళ్ళే అని ఎన్నెన్నో షేర్ చేసుకుంటూ ఉంటారు. వారి పర్సనల్స్ కావచ్చు, లేదా వారి లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ అయినా కావచ్చు, ప్రాబ్లమ్స్ అయినా కావచ్చు, ఇలా అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. వారి సక్సెస్ అయినా సరే ఇలా ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటూ ఉంటారు. అది వారు దుఃఖంలో చెప్తూ ఉంటారు, కొంతమంది సంతోషంతో, కొంతమంది బాధతో ఇలా చెప్తూ ఉంటారు. కానీ వినేవారు మాత్రం మౌనంగా వింటూ ఉంటారు. ప్రతిదీ కూడా మౌనంగా వింటూ ఉంటారు. కానీ ఆ విన్నది అక్కడే వదిలేయరు, లేదా ఆ చెప్పేవారికి ధైర్యం చెప్పరు. వాటిని అందరితో చెప్పి ఎగతాళి చేసుకుంటూ వెటకారంగా మాట్లాడుకుంటూ ఉంటారు. మిత్రమా, ఇది గుర్తుంచుకో, ఈ ప్రపంచం అనేది మొత్తం కూడా స్వార్థంతో నిండిపోయి ఉంది. ఇక్కడ డబ్బుకే కాదు మాటకు కూడా కొరవైపోయి ఉంది. ఒక మంచి మాట చెప్పడానికి కూడా రెడీగా లేరు ఇక్కడెవ్వరు. ఒక మంచి మాట చెప్పేందుకు కూడా, ఒక ధైర్యం ఇచ్చే మాట చెప్పేందుకు కూడా ఎవ్వరు కూడా ముందడుగనేది వేయడం లేదు మిత్రమా. ఇది స్వార్థపు సమాజం. ఎవ్వరు కూడా నీ మంచి ఇక్కడ కోరరు. ఇది స్వార్థపు సమాజం. నిన్ను ఎగతాళి చేయడం తప్ప ఇక్కడెవ్వరు రెండో దానికి రెడీగా లేరు. నీకు మంచి చెప్పేందుకు ఇక్కడ ఎవ్వరు కూడా ముందడుగు వేయడం లేదు మిత్రమా. ఎవ్వరిని కూడా నమ్మకు మిత్రమా. అలా నవ్వి నీ పర్సనల్స్ ని అందరితో కూడా షేర్ చేసుకోకు మిత్రమా. అందరూ నాలాంటి మనసున్న వాళ్ళే, అందరికీ నాలాంటి మనసులే ఉంటాయి అని అనుకోకు మిత్రమా. మనుషులందరూ ఒకేలా ఉండరు, అలాగే మాటలు కూడా ఒకేలా ఉండవు మిత్రమా. కొంతమంది ఎగతాళి చేస్తారు, కొంతమంది ధైర్యాన్ని ఇస్తారు. ఆ ధైర్యాన్ని ఇచ్చేవారెవరో ఆలోచించుకుని నువ్వు కేవలం నీ పర్సనల్స్ వారితో మాత్రమే చెప్పు మిత్రమా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వారితో మాత్రమే షేర్ చేసుకుంటూ ఉండు. అందరూ నా వాళ్ళే, అందరూ కూడా నాలాంటి మనసున్న వాళ్ళే అని అస్సలు అనుకోకు మిత్రమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.